అలనాటి గోండు రాజుల పరిపాలనకు నిలువెత్తు నిదర్శనం ఆ ఖిల్లా. కొండను తొలచి కోటను నిర్మించిన చరిత్రకు నిలువుటద్దం ఆ ప్రాంతం. గుట్టపైన ఉన్న శిల్పకళా సంపదను చూడాలంటే రెండు కనులు సరిపోవు. ఆ కాలంలోనే మైసమ్మ దేవతను కొలిచారనడానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది ఆ ఖిల్లా. తెలంగాణలోని రాతి కోటల్లో వరంగల్, భువనగిరి తర్వాత అంతటి ఖ్యాతిని సంపాదించుకుంది ఈ గాంధారీ ఖిల్లా. 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ కట్టడంలో ఉన్న అద్భుతాలేంటి? నాటి గోండురాజుల కాలం నుంచి నైజాం నవాబు వరకు ఏలిన ఈ ఖిల్లాలో ఉన్న విశేషాలపై ఐ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. అడవుల జిల్లా ఆదిలాబాద్ అంటేనే ఆదివాసుల ఖిల్లాగా పేరుంది. పుష్యమాసం ప్రారంభం నుంచి మొదలు ఒక్కో తెగలవారు తమ ఇంటి దైవాలను కొలుస్తుండగా మిగతా ఆదివాసులు సైతం ఆ దేవుళ్లను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణలో ఉన్న రాతి కోటల్లో వరంగల్, భువనగిరి కోటల తర్వాత అంతే ప్రసిద్ధిగాంచింది గాంధారీ ఖిల్లా. ఈ ఖిల్లా మంచిర్యాల జిల్లాకు 12 కిలోమీటర్ల దూరంలోని బొక్కలగుట్ట గ్రామానికి సమీపంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. ఈ గాంధారీ ఖిల్లా ఎన్నో సోయగాలను, ఆనాటి శిల్ప కళాకృతిని నింపుకుంది. 700 ఏళ్లకు పూర్వం కాకతీయుల సామంత రాజులైన వద్దిరాజుల కాలంలో గాంధారీ ఖిల్లా వెలుగొందినట్టు చారిత్రక ఆనవాళ్లు అక్కడ కనిపిస్తున్నాయి. ఈ కోటను 6వ శతాబ్దంలో నిర్మించినట్టుగా ఆనవాళ్లు ఉన్నాయి. పూర్వం కాకతీయ రాజులు మరియు పద్మనాయకుల సమయంలో ఈ ఖిల్లా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ కాలంలోని గాంధారీ ఖిల్లా వెలుగొందినట్టు చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి. గాంధారీ ఖిల్లాకు మరో పేరు కూడా ఉంది. దీన్ని గాంధారీ లొద్ది అని కూడా అంటారు. ఈ ఖిల్లా కేంద్రంగా గోండు రాజులు పరిపాలన సాగించేవారు. ఆ తర్వాత గోండు రాజులు నైజాం నవాబుకు సామంతులుగా మారారు. నైజాం రాజ్యాన్ని భారత సైన్యాలు హస్తగతం చేసుకున్నాక గాంధారీ ఖిల్లాకు స్వేచ్ఛ వచ్చిందని ఇప్పటి తరం వారు చెబుతారు. ఈ గాంధారీ ఖిల్లా జాతరను 2 ఏళ్లకొకసారి నాయక్పోడ్ వంశస్థులు నిర్వహిస్తారు. ఈ యొక్క గాంధారీ ఖిల్లాని 9వ శతాబ్దం కాలంలో దీనికి ఒక కోట నిర్మాణం జరిగింది. నాయకపోడ్లు పెద్దిరాజులు మరియు అనంతరాజులు కలిసి ఈ యొక్క కోటని పరిపాలించడం జరిగింది. దీనికి పూజారులుగా మన రొడ్డ వంశస్థులు పూజారులుగా ఉంటున్నారు. ఈ యొక్క గాంధారీ ఖిల్లా కోటకి మన అష్టదిగ్బంధనం అంటే 8 దిక్కుల 8 విగ్రహాలను కూడా ఈ యొక్క గాంధారీ ఖిల్లాకి నిర్మించడం జరిగింది. ఈ యొక్క మైసమ్మని ఈ యొక్క జిల్లాల వారు మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకుంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఈ యొక్క జాతర టైంలో వీళ్ళందరూ కూడా భక్తులు వచ్చి వారి ఆదివాసి సంప్రదాయాలతో నాయకపోడ్స్ అందరూ కూడా ఈ యొక్క మైసమ్మని కొలువు తీరుస్తూ ఉంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే గోండు రాజులకు పెట్టింది పేరు. గోండు రాజులు తిరగాడిన నేల ఇదే. గోండుల అలనాటి కట్టడాలు, కళలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. గాంధారీ ఖిల్లా గుట్ట మీదికి వెళ్లాలంటే కాలినడకనే వెళ్లాలి. గుట్టపైకి వెళ్లడానికి ఆ కాలంలో తొలిచిన రాతి మార్గం ఉంది. గుట్ట మీదికి నడుచుకుంటూ పోతే దారి పొడవునా ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. గుట్ట పనకు వెడతా ఉంటే మొదటగా 2 ముఖద్వారాలు దర్శనమిస్తాయి. ఆ ముఖద్వారానికి ఇరువైపులా ఆనాటి కాలంలో కళాకారులు చెక్కిన శిల్పకళా ఖండాలు చరిత్రకు ఆనవాళ్లుగా దర్శనమిస్తాయి. దర్వాజా దాటి లోపలికి వెళ్లగానే మొదటగా రాతి బండపై చెక్కిన కాల భైరవుడి విగ్రహం కనిపిస్తుంది. గుట్టపైకి చేరుకోగానే 2 ఆలయాలు ఉంటాయి. రాతిపై చెక్కిన మైసమ్మ విగ్రహం, ఏనుగు బొమ్మలు, హనుమంతుడి విగ్రహాలు ఆకట్టుకుంటాయి. కోటపైన బోగగుళ్ళు, గాంధారీ మైసమ్మ, కాల భైరవుడు, శివుడు, వినాయకుడు, ఆంజనేయుడు మొదలైన దేవుళ్ల ప్రతిమలున్నాయి. వడ్డెరాజులు నిర్మించిన పలు స్తూపాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. శత్రువుల రాకను పసిగట్టేందుకు నగారా గుండు అనే రక్షణ దుర్గం నిర్మించారు. ఖిల్లాపైకి ఏనుగులు, గుర్రాలు వెళ్లేందుకు అనువుగా మార్గాన్ని నిర్మించారని చెబుతారు. ఈ 3 రోజులలో జరగబోయే జాతరకు మనకు ఉన్న అధికారులు, ఆర్డీఓ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, మాకు ఇక్కడ చాలా ఎంతో పనులు వేగవంతంగా చేస్తున్నారు. ఉన్న ఏసీపీ గారు చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంటు మరియు ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ రాజుగారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. ఈ నిన్నటి రోజు నుంచి ఇక్కడ సానుకూలంగా అన్ని పనులు తొందరలో జరుపుతామని చెప్పేసి మనకు మాట ఇవ్వడం జరిగింది. కొండ పై భాగంలో బండను తొలిచి నిర్మించిన నాగశేషుని ఆలయం ఉంది. అందులో సుమారు 8 అడుగుల ఎత్తు 12 పడకల ఏకశిలా నాగశేషుని విగ్రహం ఉంది.
ముఖద్వారం వద్ద మైసమ్మ గుడి, ఖిల్లా మీద 3 మంచినీటి బావులున్నాయి. ఈ బావులను సవతుల బావి అని అంటారు. ఏనుగులు వచ్చి ఈ బావులలో నీళ్లు తాగేవంటారు. ఎటువంటి కరువు కాటకాలు వచ్చినప్పటికీ ఈ బావులలో నీరు ఎప్పుడూ ఇంకిపోదని చెబుతారు. ఇప్పటికీ అలానే కొనసాగుతోంది. ఈ సవతుల బావి 8 నులక మంచాల లోతు ఉంటుందని ఇక్కడి కథ. ఆలయం ఎదురుగా ఉన్న కొండకు గోండురాజుల శిలాశాసనం కనిపిస్తుంది. కొండపైన ఆలయానికి సమీపంలో ఉన్న నీటి ఊటలో అన్ని కాలాల్లోనూ ఉబికి వచ్చే నీరు సందర్శకుల దాహాన్ని తీరుస్తుంది. గాంధారి మైసమ్మ ఇక్కడి గిరిజనులకు ఆరాధ్య దైవం కావడంతో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన గోండులు, కోయులు, మన్నెలు, నాయక్పోడు జాతులు గాంధారి ఖిల్లాలో పూజలు చేస్తారు. 1998 వరకు పెద్ద ఎత్తున జరిగిన గాంధారి మైసమ్మ జాతర ఆ ఏడాది జాతరలో ఒక వ్యక్తి హత్య జరగడంతో ఆగిపోయింది. ఆ తర్వాత నుంచి కొద్ది మొత్తంలో చిన్నగా జాతర జరుగుతుంది. ఈ గుట్టపైన ప్రతి ఆది గురువారాల్లో పూజలు జరుగుతాయి. వర్షాలు కురవాలని పంటలు వేసే ముందు ఏటా మాఘ పౌర్ణమికి గిరిజనులు లక్ష్మీదేవరికి, భీమన్న దేవునికి నైవేద్యం పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పూజలని నాయకుపోడు రొడ్డ వంశీయులైన పూజారులు నిర్వహిస్తారు. ఈ జాతరలో అన్ని కులాల వాళ్ళు పాల్గొంటారు. మాదిగ సామాజిక వర్గం వారు పెద్ద వేడుకగా తరలివచ్చి జాతర 2వ రోజు రాత్రి గుట్టపైనే పూజల్లో భాగంగా దున్నపోతులను బలిస్తారు. పూజల్లో భాగంగా గిరిజనులు రాత్రంతా ఇక్కడే ఉండి జంతు బలిలిస్తూ చాటలో గటకపోసి సరువు సాటవడి పేరిట గ్రామాల చుట్టూ తిరుగుతారని స్థానికులు తెలిపారు. ఇక్కడ గిరిజనులే కాదు ఇతరులు కూడా మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరకు నాయకపోడు సంఘం సంబంధించి 100 సంవత్సరాల కానుంచి శ్రీ శ్రీ గాంధారి మైసమ్మ జాతరను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ఈ నెల 14, 15, 16 తేదీలలో మహాజాతరను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో విలవేల్పు లాంటి గాంధారి మైసమ్మ ఉండడం మా అదృష్టంగా భావిస్తూ ఈ జాతరను విచ్చేసి అందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. గాంధారి ఖిల్లాను ఆనుకుని ఉన్న మేడి చెరువు దిగువ భాగంలో 180 ఎకరాల సాగు భూమి ఉంది. 100 ఏళ్ల నుంచి నాయక్పోడ్ సంస్కృతిలో భాగంగా వస్తుంది. ఈ గాంధారి ఖిల్లా ప్రాంతాన్ని అభివృద్ధి చేసి భవిష్యత్తు తరాలకు ఈ తల్లి విశిష్టతను తెలియజేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ హయాంలో ఈ ఖిల్లాకు 20 లక్షలు వెచ్చించి రోడ్డు మార్గాన్ని, కొన్ని మౌలిక సదుపాయాలను కల్పించింది. గాంధారి ఖిల్లా అభివృద్ధికి టూరిజంలోనూ చేర్చారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా జరిగిన అభివృద్ధి శూన్యం. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ఖిల్లాను అభివృద్ధి చేసి పురాతన కట్టడాలను కాపాడాలని కోరుతున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి అయితే సినిమా షూటింగ్లు చేసుకోవచ్చని చెప్తున్నారు. ఈ ఖిల్లాలో ఇవే కాకుండా ఆయుర్వేదానికి సంబంధించిన చెట్లు కూడా ఉన్నట్టు కథనం. ఆ భీముడు అనేవాడు అక్కడ మొదటి అడుగు వేస్తే 2వ అడుగు మైసమ్మ తల్లి గుట్ట మీద వేసిండ్లు అన్నట్టుగా చరిత్ర చెప్తా ఉంటుంది. ఆ తర్వాత నాగశేషుని విగ్రహం కూడా ఉంటుంది. అది కూడా పూర్తిగా రాయితో శిలలతో చెక్కినటువంటి మనకు శిల్పం కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో ఏది చూసినా కూడా మొండి భైరవుడు, కాలభైరవుడు, అనంత పద్మనాయకులు, లేకుంటే ఇంకోటి చూసినట్లయితే ఇక్కడ హనుమంతుని విగ్రహం కూడా ఉంటుంది. ఈ హనుమంతుని విగ్రహం మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పరిపాలించిన పెద్దిరాజులు, అనంతరాజులు ఇద్దరు కలిసి రఘునాయకులు అనే ఒక రాజులకి హనుమంత తిరువంతని అనే ఒక వార్డు ఉంటుంది. అదేంటంటే హనుమంతుని నామాలు ఆ వారికి సమర్పించడం జరిగింది. దాని మూలంగానే ఒక హనుమంతుని విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 14 నుంచి 16 వరకు జరిగే గాంధారి ఖిల్లా జాతరను చూసేందుకు జనం ఉత్సాహంతో ఉన్నారు. మరి ప్రభుత్వం ఇటువంటి పురాతన శిల్పకళా సంపదను గుర్తించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందా, లేదంటే చేతులు దులుపుకుంటుందో చూడాలి.